ఇప్పుడున్న కుర్రవాళ్ళలో ఎక్కువ మందికి నడుము నొప్పి అనేది చూస్తూ ఉన్నామండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ పోస్చర్ వల్ల. అవును, కరెక్టే, పోస్చర్ వల్ల ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం గనక ఎక్కువసేపు ముందు కొంగి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కనుక టైప్ చేస్తూ ఉంటుంటారు కాబట్టి సిస్టమ్ మీద వాళ్ళకి పోస్చర్ రిలేటెడ్ పెయిన్ రావడం సహజం. ఎటువంటి వాళ్ళలో ఈ నొప్పిని తీవ్రంగా లేకపోతే సీరియస్ గా పరిగణించాలి అంటే ఎవరికైతే ఈ నొప్పి పొద్దున్నే లేవగానే నడుము పట్టేసినట్టు నొప్పుండి అడుగులేయడానికి కష్టపడుతూ కాస్త తిరగగానే ఒక అరగంట లేదా అంతకన్నా ఎక్కువసేపు నడిచినట్లయితే నొప్పి తగ్గితే గనక అది వాతపు నొప్పిగా పరిగణించాలి. దీన్ని ఇన్ఫ్లమేటరీ లో బ్యాక్ ఏక్ అంటామండి. ఇటువంటి నొప్పి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తొలి దశలోనే గనక ఆ వాతానికి గనక కారణంగా తెలుసుకున్నట్లయితే మీకు ఆ నొప్పి నుంచి ఉపశమనమే కాదు, ఈ జబ్బు వల్ల వేరే అవయవాలు అంటే కొంతమందికి కళ్ళు ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఇటువంటి కీళ్ళ నొప్పులు కూడా రావచ్చు, చేతి కీళ్ళ నొప్పులు, మడెముల నొప్పి, మోకాళ్ళ నొప్పులు, లేదా కొంతమందిలో తుంట్లో కూడా నొప్పి రావచ్చు. సో మనం తొందరగా గనక ఇది ఎటువంటి కీళ్ళవాతం నిర్ధారించినట్లయితే ఇటువంటి అన్ని నొప్పుల నుంచి బయటపడటమే కాకుండా కళ్ళను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఈ లో బ్యాక్ ఏక్ గనక మీరు పొద్దున్నే లేవగానే మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే అది ఎటువంటి వాతమో తెలుసుకొని కరెక్ట్గా డయాగ్నోస్ చేయించుకొని మీరు మందులు వాడినట్లయితే మీకు త్వరగా ఉపశమనం కలుగుతుంది.